ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరొక మారు ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన త్రియేక దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ ప్రభు కృపను బట్టి క్షేమముగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. మీ క్షేమము కొరకు అనుదినము నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగమును ఒకసారి మనము పరిశీలన చేసి చూసుకున్నట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగము ద్వారా మనము ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను నేర్చుకోవడానికి సిద్ధపడదాం. లేదా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మన ప్రార్థనా జీవితంలో ఏ అనుభవముతో ప్రార్థించాలి, ఏ అనుభవముతో ప్రార్థిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎందుకంటే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి పునాది. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి బలము. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఆధారము. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి అవసరము. ప్రార్థన అనేదే క్రైస్తవ జీవితం. ప్రియులారా, ఇలా మనము చెప్పుకుంటూ వెళితే ప్రార్థనతో మన జీవితాలు మమేకమై ఉన్నాయి, ఉండాలి కూడా. ప్రార్థన లేకుండగా క్రైస్తవుడు బ్రతకలేడు. క్రైస్తవుడు బలము పొందుకోలేడు, నడవలేడు, చలించలేడు, చెప్పాలంటే ఏది కూడా చేయలేడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసిని లేదా క్రీస్తు యందు నమ్మకము కలిగిన వ్యక్తిని బ్రతికించేది, నడిపించేది, సమస్తమును సమకూర్చేది, బలపరిచేది, వారి ఆశీర్వాదాలకు కారణమైంది ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన అంటే మనిషి దేవునితో మాట్లాడడు, మానవుడు దేవునితో మాట్లాడే ఒక అద్భుతమైన విషయము అన్నమాట. గమనించండి, మనం చదువుకున్నాం. ఈరోజు ధ్యానము అనగా ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. మరి షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే అప్పటి వరకు ప్రార్థన అనేది లేదు. ఒకవేళ అవసరము అనిపించలేదు. ఎందుకంటే ఆ ఏదెను తోటలో ఆదికాండము మొదటి 2-3 అధ్యాయాలలో దేవుడైనటువంటి యెహోవా మానవుణ్ణి సృష్టించి ఏదెను తోటలో పెట్టాడు. మానవుడు ఉన్నటువంటి ఆ ఏదెను తోటను ఆయన ప్రతిదినము చల్లటి పూట దర్శించి వానితో సంభాషించి మాటలాడి తిరిగి పరలోకానికి వెళ్ళేవాడు. అంటే ఆ ఏదెను తోటలో ఆ ఆది తల్లిదండ్రులతో దేవుడు అనునిత్యము మాట్లాడేవాడు, అనునిత్యము సంభాషించేవాడు, అనునిత్యము సహవాసము చేసేవాడు. పైగా అది ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు. వారు ప్రత్యేకించి దేవుణ్ణి ఏది అడగాల్సిన అవసరత లేదు. ఎందుకంటే వారేమి అడగాల్సిన అవసరము లేకుండానే దేవుడు ఏదెను తోటలో వారికి అవసరమైన సమస్తమును కూడా సమకూర్చాడు. అయితే ఎప్పుడైతే అవిధేయతతో పండు కోసుకొని తిని పాపములో పడి ఆ ఏదెను తోట నుంచి గెంటి వేయబడ్డారో అప్పటి నుంచి మానవునికి దేవునితో సహవాసము తెగిపోయింది. మానవునితో దేవునికున్నటువంటి ఆ అనుబంధము, మానవుడు దేవునితో మాట్లాడే అద్భుతమైనటువంటి ఆ అనుభవము తెగిపోయింది. అప్పటి నుంచి మానవుడు దేవునితో ఏమైనా చెప్పుకోవాలి, ఏమైనా మాట్లాడాలి, ఏదైనా విజ్ఞాపన చేయాలి అంటే ఎలాంటి అనుసంధానము, ఎలాంటి సాధనము, ఎలాంటి రిసోర్స్ లేవు.
అలాంటి పరిస్థితుల్లో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరము అనుకోండి, అవకాశము అనుకోండి, దేవునితో మాట్లాడే ఒక గొప్ప కృప అనుకోండి. షేతునకు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఏనోషు అని పేరు పెట్టారు. ఏనోషు అంటే నశించిపోయే మనిషి. ఒక నశించిపోయే లేదా సర్వనాశనమైనటువంటి స్థితి లేదా చచ్చిపోయే మనిషి బ్రతికించగలిగిన దేవునితో మాట్లాడే అవకాశమే ప్రార్థన. మరణమునకు పాత్రుడైన, నాశనమునకు పాత్రుడైన, ఉగ్రతకు పాత్రుడైన, మన్నైపోయే మనిషి తన మహిమగా మార్చగలిగినటువంటి, తనను తాను నిత్య రాజ్యములోనికి నడిపించగలిగినటువంటి దేవునితో మాట్లాడే సంభాషణ లేదా చచ్చిపోయే మనిషి బ్రతికించగలిగిన దేవునితో మాట్లాడే అవకాశమే ప్రార్థన. ప్రియులారా, మరణమునకు పాత్రుడైన, నాశనమునకు పాత్రుడైన, ఉగ్రతకు పాత్రుడైన, మన్నైపోయే మనిషి తనను మహిమగా మార్చగలిగినటువంటి, తనను తన నిత్య రాజ్యంలోనికి నడిపించగలిగినటువంటి దేవునితో సంభాషించే లేదా దేవునితో అనుసంధానము చేసుకునే, దేవునితో చెప్పుకునే ఆ విజ్ఞాపన స్థితి ప్రార్థన. ఇది దేవుని మహాకృప, ఇది దేవుని కనికరము, ఇది దేవుని దయ. దేవుడు తిరిగి మానవునికి తనతో మాట్లాడే అవకాశమును కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఈరోజు ప్రార్థన అంటే మనం చాలా తేలికగా, చాలా సులువుగా, మరి చాలా నిర్లక్ష్యముగా వ్యవహరిస్తున్నాము. కానీ ఒక్కసారి దేవునితో మాట్లాడే అవకాశము, అనుభవము కోల్పోతే అది ఆదాము అవ్వలకు తెలుసు, తర్వాత సంతతికి తెలుసు. ఆ అనుభవము ఎలాంటిది, అలా కోల్పోతే దాని విలువ ఏంటో మనకర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు ప్రార్థన అనేది మానవునికి దేవునితో పునరుద్ధరించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము, అవకాశము, శ్రేష్టమైన, ప్రశస్తమైనటువంటి స్థితి అన్న సంగతిని మనము ఖచ్చితంగా గ్రహించాలి. ఎన్నో నశించిపోతున్నా లేదా చావునకు లోనైనా లేదా సర్వనాశనమైనటువంటి ఆ మనిషి దేవుడు శాశ్వతమైనటువంటి రాజ్యమునిచ్చుటకు మానవ జీవితములో స్థాపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవము ప్రార్థన. ఇలాంటి ప్రార్థన అనుభవము మన జీవితంలో మరెంతవరకు దానిని సద్వినియోగపరచుకుంటున్నాం, ఎంతవరకు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎంతవరకు ప్రార్థనలో దేవునితో మనము నిజముగా సంభాషిస్తున్నామో, లేదా కేవలము అవసరతలకు మాత్రమే దేవుని సన్నిధిని ఆశిస్తున్న వారుగా ఉన్నామో, మనల్ని మనము ఈరోజు పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్లుగా, తెలుసుకున్నట్లుగా, నేర్చుకున్నట్లుగా ప్రార్థన అంటే కోల్పోయిన దైవ మానవ సంబంధాలకు ఒక గొప్ప అవకాశము కల్పించిన అనుభవము. తిరిగి మానవుడు తనతో మాట్లాడడానికి దేవుడు చూపిన కృప. ఇది మానవ జీవితానికి ఆధారము, పునాది అన్నీ కూడా ఇదే. ప్రార్థన లేకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. ప్రార్థన లేకుండా నువ్వు బలము పొందుకోలేవు. ప్రార్థన లేకుండా నువ్వు విజయాన్ని పొందుకోలేవు. ప్రార్థన లేకుండా నువ్వు కార్యాలను జరిగించలేవు. ప్రార్థన లేకుండా నువ్వు సఫలతను పొందుకోలేవు. ప్రార్థన లేకుండగా అసలు ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ప్రాణాలతోనే ఉండలేవు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన అనే అనుభవము, అంశము ఈరోజు క్రైస్తవ విశ్వాసులముగా లేదా ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి వారిగా మనం ఎంతవరకు దానిని నిజముగా దేవుని చిత్తానుసారముగా మనము జరిగిస్తున్నాం, చేస్తున్నాం? అవును ప్రియులారా, నిజముగా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంటున్నామా అని ప్రశ్నించుకుంటే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది తప్ప ప్రార్థన అనే అనుభవములో దేవుడు అడిగే ప్రశ్నలకు మనము సమాధానము చెప్పే స్థితిలో లేము. కాబట్టి మరొక మారు ఈ వాక్యము ద్వారా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క ప్రశస్తత, ప్రార్థన యొక్క బలము, ప్రార్థన మన జీవితంలో జరిగించే అద్భుతమైనటువంటి కార్యాల అనుభవాన్ని గురించి ఈరోజు మనము నేర్చుకోవడానికి త్వరపడదాం, సిద్ధపడదాం అన్న సంగతిని జ్ఞాపకము చేస్తున్నాను. కనుక ప్రియులారా,
ఏనోషు కాలములో ప్రారంభమైనటువంటి ప్రార్థన ఈరోజు మన వరకు అందించబడి దేవునితో మనము మాట్లాడే అవకాశాన్ని కల్పించి దేవుని యొద్ద నుంచి మనము సమస్త ఆశీర్వాదాలను పొందుకొని ఒక ఛానల్గా లేదొక సంబంధముగా లేదొక కమ్యూనికేషన్గా మన జీవితంలో అందించబడింది కనుక ఈ సంబంధం, ఈ ప్రార్థన అనే సంబంధము దేవునితో ఎప్పటికప్పుడు మనము పునరుద్ధరించుకోవడానికి, దేవునితో ఎప్పటికప్పుడు మనము చక్కగా మెయింటైన్ చేయడానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఈ లోకములో దేవునితో నిన్ను కలిపే ఏకైక సంబంధం, దేవునితో నిన్ను అనుసంధానము చేసే ఏకైక కమ్యూనికేషన్ లేదా సంబంధం ఏదైతే ఏమి కేవలము ఈ ప్రార్థన మాత్రమే. ఇక దేవుని దగ్గరికి ఏ రకంగా నువ్వు వెళ్ళలేవు. కేవలము ఒక ప్రార్థన ద్వారా తప్ప దేవుని సన్నిధికి నువ్వు ఏ రకముగాను నీ విజ్ఞాపనమును తీసుకొని వెళ్ళలేవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రార్థన ద్వారా తప్ప దేవునికి నీ కష్టాలను ఏ రకముగా నువ్వు చెప్పుకోలేవు. ఒక ప్రార్థన ద్వారా తప్ప. కనుక దేవునితో నిన్ను ముడిపెట్టే, దేవునితో నిన్ను అనుసంధానము చేసే, దేవునిలో నిన్ను ఐక్యపరిచే, దేవుని యొద్ద నుంచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునేటట్టు చేసే ఈ ప్రార్థన అనే అంశములో ఈరోజు ఈ వాక్యము వింటున్న మనమందరము, క్రైస్తవ సమాజం అందరము కూడా చాలా జాగ్రత్తగా, చాలా మెలకువగా ఉండాలని, అందుకని చాలాసార్లు ప్రభువు కాని పత్రికలలో పౌలు కాని చెప్పాడు, ప్రార్థన విషయంలో మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ప్రార్థన జీవితము ఒకవేళ నిద్రపోతుందేమో, లేదా చలనము లేనటువంటి నిశ్చలమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందేమో. ప్రార్థన నీ ఆత్మీయ స్థితికి ఒక గొప్ప వ్యాయామము. ప్రార్థన నీ ఆధ్యాత్మిక స్థితికి బలము సమకూర్చే సాధనము. కాబట్టి ఇటువంటి ప్రార్థన జీవితాన్ని మన జీవితంలో ఎప్పటికప్పుడు మనము సరిచేసుకొని, ఎప్పటికప్పుడు బలపరుచుకొని ముందుకు సాగడానికి సిద్ధపడాలి. ఇలా ప్రారంభమైనటువంటి ప్రార్థన అనుభవము మరెలాంటి అనుభవాలను ఇస్తుంది? ఎలా ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థనల ద్వారా నీవెలాంటి ఆశీర్వాదాన్ని, అనుభవాన్ని పొందుకొనగలవో మనము త్వరగా కొన్ని విషయాలను నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఇవి మన ప్రార్థన జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా రహస్య ప్రార్థన. ఇదేమిటి? రహస్య ప్రార్థన ఏంటి? ఇది నేను చెప్తున్నది కాదు గాని ప్రభు చెప్తున్నటువంటి మాట. గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలను మనము చదివినట్లయితే, ఇది యేసు క్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము, ప్రార్థనల గురించినటువంటి అంశము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్న వచనము ప్రకారము 1 నీ ప్రార్థన జీవితంలో ఉండాల్సింది, 2 నీ ప్రార్థన జీవితంలో ఉండకూడనిది. ఈ 2 విషయాలు ప్రభు చాలా చక్కగా స్పష్టముగా సెలవిస్తున్నారు. ఆయన అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చాలా మంది ఈరోజు ప్రార్థన విషయంలో వేషధారణ అనే అనుభవాన్ని పాటిస్తున్నాం. ప్రార్థన అనేది నీకై నీవు నీ దేవునితో చేసుకోవలసిన, లేదా కలిగి ఉండవలసిన, లేదా అనుసంధానము కావలసినటువంటి ఒక అద్భుతమైన అవకాశము. అది ప్రదర్శించేది కాదు, అది ఎదుటి వ్యక్తికి చూపించేది కాదు. ప్రార్థన అంటే నీ హృదయాన్ని దేవునికి చూపించుకోవడం, నీ కష్టాన్ని దేవునికి చెప్పుకోవడం, నీ అవసరత విషయంలో దేవుని సన్నిధిని విజ్ఞాపన చేయడము. ఎందుకంటే పరిసయ్యులు శాస్త్ర గురించి మాట్లాడుతున్నాడు. వారు వీధులలోను
సంత వీధుల మూలలోనూ నిలుచుండి బహిరంగముగా వారి భక్తిని కనపరుచుకోవడానికి ప్రార్థనలు చేశారంట. ప్రార్థన అనేది ఈ వేషధారులు ఎందుకు చేస్తారంటే మనుషులకు కనబడవలనని ప్రార్థన చేస్తారు. ఈరోజు భక్తులు మొదలుకొని విశ్వాసుల వరకు మనుషులకు కనబడవలనని ప్రార్థన చేస్తున్నాం. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మనుషులకు కనబడవలనని ప్రార్థనలు చేస్తే నీ ప్రార్థన దేవునికి వినపడదు. ఈ సంగతి నువ్వు జ్ఞాపకము చేసుకో. నువ్వు మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు నేను గొప్ప ప్రార్థన పరునిగా, ప్రార్థన పరురాలిగా కీర్తించాలని మనుషులు చూడవలనని నీవు ప్రార్థన చేస్తే కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన దేవుడు వినడు అన్న సంగతిని జ్ఞాపకము చేసుకో. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? మనుషులు చూడాలని ప్రార్థన చేస్తున్నావా? లేదా దేవుడు నీ ప్రార్థన వినాలని, జవాబు దయచేయాలని ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ స్పష్టముగా చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు. వారు మరి మనుషులకు కనబడవలనని, మరి సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ కూర్చుని అందరికీ కనిపించాలని బిగ్గరగా ప్రార్థన చేస్తారంట. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అనేది నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవలసిన ఒక అద్భుతమైన అవకాశము. నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునితో చెప్పుకొని క్షమాపణ పొందాల్సినటువంటి ఒక గొప్ప కృప. మరి ఆ అనుభవము అన్న సంగతిని ఈరోజు నేను జ్ఞాపకము చేస్తున్నాను. మరి ఎలా ప్రార్థన చేయాలి అనంటే 6వ వచనంలో మనం చదువుకున్నాము కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనంటే రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ రహస్య ప్రార్థన ఏమి చేస్తుందనంటే మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో ప్రతిఫలాన్ని ఇస్తుంది. రహస్య ప్రార్థనకు బహిరంగ ప్రార్థనకు ఉన్న తేడా ఏంటంటే, బహిరంగ ప్రార్థనలో నువ్వు వేషధారిగా అయిపోతావు. బహిరంగంగా నువ్వు చేసే ప్రార్థనలు మనుషులకు మంచిగా, మనుషులకు పరిశుద్ధముగా, మనుషులకు భక్తిపరునిగా, మనుషులకు నీ అంత గొప్ప విశ్వాసి లేరు అని కనపరుచుకోవడానికి ఉన్నది లేనిది నువ్వు ఉచ్చరిస్తావు, ప్రార్థిస్తావు. అదే రహస్యముగా చేసే ప్రార్థనలో నీ బలహీనతలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటావు. నీ పాపాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకోగలుగుతావు. నీకున్నటువంటి ప్రతి వ్యక్తిగతమైన దోషములను నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, బహిరంగముగా చేసే ప్రార్థన నిన్ను నీవు భక్తునిగాను పరిశుద్ధునిగాను కనపరుచుకోవడానికి మనుషుల ఎదుట చేస్తే, రహస్యముగా చేసే ప్రార్థన నీ పాపాన్ని దేవునితో చెప్పుకోవడానికి, నీ దోషాన్ని ఒప్పుకోవడానికి, నీ కన్నీటిని ఆయన పాదాలను కడిగే అనుభవంలోనికి నడిపించబడతావు. కన్నీటితో ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితంలో ఆయన పాదాలు కడుగుతావో, నీ పాపాలు క్షమించబడి ఆయన నీకు ప్రతిఫలమిస్తాడు. ఇది ప్రభు చెప్తున్నాడు కనుక నీ ప్రార్థన జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయము ఏంటంటే, ప్రార్థన అంటే నీ పరిశుద్ధతను, నీ భక్తిని, నీ విశ్వాసమును, నీ గొప్పతనమును, నీ చాతుర్యమును మనుషులకు చూపించే ఒక పని కాదు, కానీ నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ బలహీనతను, నీ యొక్క ఓటమిని దేవుని సన్నిధిలో చెప్పుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి ఆయన కనికరమును పొందే ఒక అద్భుతమైన అవకాశం. అవును, ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ ప్రార్థన జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకోవలసింది, నీవు నీ దేవునికి రహస్యమందున్న నీ ప్రభువుకి నువ్వు రహస్యముగా ప్రార్థన చేయి. అంటే వ్యక్తిగతముగా అనుసంధానం, వ్యక్తిగతముగా కమ్యూనికేట్, వ్యక్తిగతముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను దోషిని, ప్రభువా నేను బలహీనుడను,
ప్రభువా, నేను భక్తిహీనుడను, నన్ను బలపరచు. రిక్తత కలిగిన వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆత్మ నిన్ను సంధిస్తుంది. ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. ఆయన ప్రేమ నిన్ను ఆదరిస్తుంది. ప్రార్థనకు ఆయన ప్రతిఫలమిస్తాడు అన్న సంగతి ఈరోజు చాలా సూటిగా, స్పష్టముగా జ్ఞాపకము చేస్తున్నాను కనుక, ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన జీవితాన్ని మార్చుకో. నీ ప్రార్థన మనుషులు వినాలని కాదు, మనుషులకు కనబడాలని కాదు, మనుషులు మెచ్చుకోవాలని కాదు, మనుషులు నిన్ను భక్తిపరునిగా, పరిశుద్ధునిగా చూడాలని కాదు గాని, నీ ప్రార్థన దేవుడు వినాలని, ప్రార్థిస్తున్న నీ హృదయాన్ని దేవుడు చూడాలని, ప్రార్థిస్తున్న నీకు ఆయన ప్రతిఫలం ఇయ్యాలని, నువ్వు రహస్యమందున్న నీ తండ్రికి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ప్రభువా, నేను పాపిని, నేను దోషిని, నేను అతిక్రమములు చేశాను, నేను అవిధేయుడను అని నువ్వు ఒప్పుకోగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనకు ఆయన వెంటనే ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇస్తారన్న సంగతిని ఈరోజు నేను జ్ఞాపకము చేస్తున్నాను. కనుక ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు మీ ప్రార్థన జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకోవలసింది దేవునితో అనుసంధానముగా ఉండాలి, మనుషులతో కాదు. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు రహస్యముగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన అంగీకరించి ప్రతిఫలం ఇస్తారన్న సంగతిని ఈరోజు నేను జ్ఞాపకము చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, రెండో విషయాన్ని చూద్దాం. ప్రార్థనలో మనము కలిగి ఉండాల్సిన, లేదా మన ప్రార్థన జీవితంలో మనము నేర్చుకోవలసిన రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అదే 14వ వచనాన్ని కూడా చూస్తే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, అలా ప్రార్థన చేస్తే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమించబడతాయి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము నేర్చుకోవలసిన ప్రార్థనలో రెండవ అనుభవము ఏంటంటే, మొదటిది రహస్య ప్రార్థన అని మనము నేర్చుకున్నాము కదా. రెండవది విశ్వాస సహితమైన ప్రార్థన. అక్కడ భక్తుడు అంటాడు కదా, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? వాడు సంఘపు పెద్దలను పిలిపించి వారు ప్రభు నామమున ప్రార్థన చేయగా అతడు స్వస్థత పొందును. నిజమే, ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నాడు అనంటే, పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు అనంటే, మన ప్రార్థన విశ్వాస సహితముగా ఉండాలి. అసలు ప్రార్థన గురించి ఇప్పటి వరకు చాలా విషయాలను మనము నేర్చుకున్నాం. ప్రార్థన మన జీవితానికి పునాది అని, మన జీవితానికి ఆశీర్వాదానికి ఆధారమని, మనల్ని ఆదరించే సాధనమని, దేవుని జవాబును ఇచ్చే ఒక అమూల్యమైనటువంటి అవకాశమని, ఇలా చాలా నేర్చుకున్నాం. ప్రార్థన గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన జీవితము సజీవముగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన అనుభవము, లేదా ప్రార్థన అంశము, లేదా ప్రార్థన జీవితము సజీవముగా ఉండాలంటే కనుక ఆ ప్రార్థనకు ఏమి ఉండాలో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రార్థనలో విశ్వాసం అనే ఇంధనం ఉండాలి. ప్రార్థన అనేది ఒక వాహనము అయితే, ఆ వాహనము నీ యొద్ద నుంచి బయలుదేరి నీ పరలోకపు తండ్రి సన్నిధికి చేరాలంటే, ఆ ప్రయాణానికి, ఆ ప్రార్థనకి ఏమి కావాలనంటే విశ్వాసము అనే ఇంధనము కావాలి. నీ ప్రార్థన దేవుని యొద్దకు కదలాలనంటే, నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరాలనంటే, నీ ప్రార్థనకు దేవుడే గమ్యముగా కావాలనంటే, అక్కడికి నడిపించబడాలనంటే, ఆ ప్రార్థన అనే వాహనానికి ఏమి పోయాలనంటే విశ్వాసం అనే ఇంధనాన్ని పోయాలి. విశ్వాసం అనే ఇంధనము లేని వాహనము నీ చుట్టే తిరుగుతుంది, అక్కడే ఉంటుంది. అసలు నీ చుట్టూ తిరగడము కాదు, నీ దగ్గరే ఉండిపోతుంది. నువ్వు ఎన్ని ఏళ్లుగా ప్రార్థించినా, ఎన్ని రీతులుగా ప్రార్థించినా,
ఎంత గట్టిగా ప్రార్థించినా నీ ప్రార్థనలో విశ్వాసమనే ఇంధనము లేకపోతే అది ఎక్కడ చేయబడిందో, ఎక్కడ పెట్టబడిందో అక్కడే ఉండిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు చెప్తున్న రెండవ ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పినా, పౌలు చెప్పినా, పేతురు చెప్పినా, పరిశుద్ధ గ్రంథములో ఏది చెప్పినా నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయి. నువ్వు నమ్మకము కలిగి ప్రార్థన చేయి. నువ్వు నమ్మకముతో, విశ్వాసముతో అడిగితే, ప్రార్థిస్తే దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూడా మనము నేర్చుకోవాల్సింది విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఒక అద్భుతమైన విశ్వాసుల యొక్క ఆ సమూహాన్ని గురించి లేదా విశ్వాస యోధుల గురించి ఆ భక్తుడు రాస్తూ ఈ 6వ వచనములో అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అన్న వచనము ప్రకారము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఎందుకంటే ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఆయన తప్పక ఫలము దయచేవాడని నమ్మాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రార్థించేవానికి విశ్వాసం ఉండాలి కదా, దేవుని అడిగేవానికి దేవుని మీద నమ్మకము ఉండాలి కదా. ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ప్రార్థిస్తున్నావు, మనుషుల మీద ఆధారపడుతున్నావు, దేవునికి ప్రార్థిస్తున్నావు, నీ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావు, దేవునికి ప్రార్థిస్తున్నావు, వ్యక్తులను, వ్యవస్థలను నువ్వు విశ్వసిస్తున్నావు. కానీ దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, నువ్వు దేవునికి ఇష్టుడై ఉండాలనంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసము లేకుండగా ఆయనకిష్టుడై ఉండుట అసాధ్యము. ఎందుకు అనంటే ఆయన దగ్గరికి వచ్చేవాడు, ఆయనను అడిగేవాడు ఆయన దయచేస్తాడని నమ్మాలి కదా. అందుకే యాకోబు కూడా తన పత్రిక, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలికి రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగములను పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనక అన్న వచనము ప్రకారము ప్రభు వలన తనకేదైనా దొరుకునని తలంచుకుని రావాలి. నువ్వడుగు జ్ఞానము కొదవుగా ఉందా, ఆరోగ్యము కొదవుగా ఉందా, ఇంకా ఏదైనా అవసరత ఉందా? అయితే ఎలా అడగాలనంటే అడుగువాడు సందేహింపక విశ్వాసముతో అడగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే సందేహించేవాడు గాలికి రేపబడు సముద్ర తరంగములను పోలి ఉంటాడు. అట్టి మనుషుడు ప్రభు వలన తనకేదైనా దొరుకుతుందని ఎట్టి పరిస్థితుల్లో ఆశించరాదు. ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, ఊరికే ఎగిరిపడే ప్రార్థన చేస్తున్నావేమో. ఎగిరిపడే ప్రార్థన చేసే కంటే నీ ప్రార్థన దేవుని యొద్దకు ఎగిరి వెళ్ళాలనంటే అందులో విశ్వాసమనే ఇంధనాన్ని పోయి. ఒక రాకెట్ చంద్రమండలం మీదికి వెళ్ళాలంటేనే దానికి ఎన్నో లక్షల గ్యాలన్ల ఇంధనాన్ని పోయాలి. ఇంధనాన్ని పోస్తేనే అది మండుకుంటూ వెళుతుంది. అలాంటి చంద్రమండలాన్ని, సూర్యమండలాన్ని, సమస్త విశ్వాసాన్ని, అందులో ఉన్నటువంటి నక్షత్ర రాశులను, పాలపుంతలను సృష్టించినటువంటి పరలోకపు దేవుని సన్నిధికి నీ ప్రార్థన వెళ్ళాలనంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ఇంధనం పోయాలి? చంద్రమండలం మీదికి వెళ్ళాలంటేనే కొన్ని లక్షల కోట్ల గ్యాలన్ల ఇంధనాన్ని నింపుతావే. ఇక్కడి నుండి ఒక 1000 కిలోమీటర్ల దూరము వెళ్ళాలనంటే నువ్వు వెళ్ళే కారులో ఇంధనాన్ని పోస్తావే. అలాంటి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని సన్నిధికి నీ ప్రార్థన వెళ్ళాలనంటే ఏమి చేయాలి? నువ్వేమి పోయాలనంటే ఇంధనమనే విశ్వాసాన్ని పోయాలి. నీ హృదయమంతా విశ్వాసమనే ఇంధనాన్ని నువ్వు నింపుకొని నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థన ఖచ్చితముగా నీ దేవుని సన్నిధికి వెళుతుంది అన్న సంగతి దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకము చేస్తున్నాను. ఈరోజు
ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థన ఎలా ఉందో ఆలోచించుకుందాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయము ఏమిటంటే, రహస్యమందున నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయి, ప్రతిఫలమిస్తాడు. విశ్వాసముతో ప్రార్థన చేయి, విశ్వమంతా నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. విసుకక ప్రార్థన చేయి. కఠినమైన జటిలమైన ప్రార్థనలు కూడా నీ జీవితంలో దేవుడు పరిష్కరిస్తాడు. కనుక ఈ ప్రార్థన జీవితం మన జీవితాలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది, మేలుకరముగా ఉంటుంది. మన జీవితాలను దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి అనుభవంతో నింపేస్తుంది. కనుక ఏనోషు కాలములో ప్రార్థన, ఈ అనుభవము నీ వరకు దేవుడిచ్చాడనంటే, నీ ప్రార్థన జీవితంలో దేవుని సన్నిధికి రావాలని, రహస్య ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, విసుకక ప్రార్థన నీ జీవితానికి విశేషమైన దేవుని కృపలతో నింపుతుంది. అట్టి ప్రార్థన అనుభవంలోనికి నడిపించబడాలని జ్ఞాపకము చేస్తూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. ఈరోజు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా ఫలింపచేసి మనము అటువంటి ప్రార్థన జీవితంలో దేవుని కృపను పొందడానికి బలపరచాలని ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలోనే, ఆ స్థలములోనే నిలవబడి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవాద్భుతమైన రీతిగా ప్రభువా, ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, ఇది కాదు, ఏనోషు కాలము నుంచి ప్రార్థిస్తున్నాం. అయితే ఎంతో మంది మీ వాక్యానుసారముగా, మీ చిత్తానుసారముగా, మీ ఉద్దేశానుసారముగా ప్రార్థిస్తున్నాము అంటే అది కేవలము ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఈరోజు మాతో మాట్లాడారు అయ్యా, ఇదిగో ప్రభువా, మరి రహస్యమందున నీ తండ్రికి వేషధారుల వలె నువ్వు ప్రార్థన చేయక, ఇదిగో రహస్యముగా ప్రార్థన చేయి, నీ జీవితంలో రహస్య ప్రార్థన ఉండాలని నీ వాక్యము ద్వారా జ్ఞాపకము చేశారు. తండ్రి, ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపజేయండి. ఇలాంటి ప్రార్థన మేము నేర్చుకోవడానికి మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఇదిగో ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ న్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయా, బిడ్డలను జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యముగా నా తండ్రి, శాంతి సమాధానాలు లేకుండా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున తిరిగి ఈ దినమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా తండ్రి, ఎంతమంది నా ఆత్మీయ కుటుంబ సభ్యులు ఇదిగో ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ అయ్యా ఇదిగో మీ పరిశుద్ధ హస్తములకు అప్పజెపుతున్నాను. అయ్యా, ప్రతిదినము క్రమము తప్పకుండా ఉదయము రాత్రి వాక్యము విని అయ్యా వారి ప్రార్థన మనవులో నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను. అయ్యా, ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.